తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. వైసీపీకి కనుక ఓటేస్తే మీ ఇంటికి వచ్చేది గొడ్డలే, రాయలసీమలోనున్న ఒక్క ఎకరానికైనా గుక్కెడు నీళ్ళు ఇచ్చారా అంటూ చంద్రబాబు నాయుడు గారు ఒక హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఆన్సర్ హాట్ కామెంట్ కాదు, పిచ్చి కామెంట్లు. గొడ్డలేంటి, గొడ్డల మాటలు. గొడ్డలు వేసి నరికానన్న ఆయన దగ్గర ఎందుకు తిరుగుతున్నాడు? ఆయనకే మద్దతు ఇస్తున్నాడు కదా, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. ఆ సునీత గారు ఏమంటే తిరుగుతున్నాడు కదా, ఆవిడకే మద్దతు ఇస్తున్నాడు కదా, ఆవిడే బెయిల్ ఇప్పించింది కదా. ముందు గొడ్డలు ఏదన్నా ఉంటే ముందు ఆయన దగ్గర తెలుసుకోమన్నాడు. వంగవీటి రంగాన్ని హత్య చేసిన తెలుగుదేశం సంబంధించిన వాళ్లే కదా. మరి అప్పుడు ఆ గొడ్డళ్ళు అన్నీ ఎవరి ఖాతాలో వేయాలి? చంద్రబాబు గారి ఖాతాలోనే కదా. నిజంగానే రాయలసీమలో ఉన్న రైతులకు నీళ్ళు ఇవ్వలేదా? పచ్చి అబద్ధం అమ్మా. ఇప్పుడు వెళ్ళి అవుట్ టౌన్ వెళ్ళి చూడండి, ఎవరు ఓపెన్ చేశారు? జగన్ గారు ఓపెన్ చేశారు. మొత్తం రిజర్వాయర్లన్నీ నీళ్లతో ఉన్నాయి, కళకళలాడుతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చిన నీళ్ళని? అసలు ఎందుకు కుప్పానికి నీళ్ళు ఎవరు ఇచ్చారు? జగన్ గారే కదా. చంద్రబాబు గారు ఆడే అబద్ధాలని నిన్న మాబొట్టి వాళ్ళని అడిగి మీరు ఎందుకు మమ్మల్ని హింసిస్తారు? ఆయనేమో ప్రజల్ని హింసిస్తున్నాడు. మీలాంటి వాళ్ళేమో ఇంటర్వ్యూ చేసే వాళ్ళని, ఇంటర్వ్యూర్స్ని ఎవరినైతే ఇంటర్వ్యూ చేయదలుచుకున్నారో వాళ్ళని హింసిస్తున్నారు. చంద్రబాబు చెప్పిన ఏదో సుభాషితాల్లాగా ఆయన పచ్చి అబద్ధాలు, పచ్చి బూతులు మాట్లాడుతున్నాడు. వాటి మీద ఇంటర్వ్యూలు చేయడం కూడా మీకు వేస్ట్, చెప్పడం మాబోటాళ్ళకి వేస్ట్. కానీ కన్ఫ్యూజన్ ఉన్న ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం. ఏం క్లారిటీయో ఏం పడో ప్రజలకు క్లారిటీ ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు గారు అబద్ధాలు. పవన్ కళ్యాణ్ గారు చాలా బాహాటంగానే చెప్తున్నారు, వైసీపీ తొక్క తీస్తా, ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే మీ ఆస్తులన్నీ గాల్లో దీపాలే అన్నట్టు. మరి ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ వస్తుంది కదా. అంటే నేను ఒకటి చెప్పనమ్మా, ప్రజలు ఈ రోజున స్పష్టంగా డివైడ్ అయి ఉన్నారు. వైసీపీకి అనుకూలంగా ఉన్నవాళ్ళు దాన్ని నమ్మరు, తెలుగుదేశంకి అనుకూలంగా ఉన్నవాళ్ళు కూడా నమ్మరు, కానీ నమ్మినట్టు నటిస్తారు. పవన్ కళ్యాణ్ చెప్పే అబద్ధం తెలుసు. ప్రపంచంలో ఎవడు భూమిని ఎవడు లాక్కోవడానికి అవకాశం ఉంటుందా? గవర్నమెంట్ పరంగా అసలు లాక్కోవటం సాధ్యమేనా? అది ఎందుకు లాక్కుంటారు? దానిలో ఇప్పుడు చంద్రబాబు గారు ఏ సంస్కరణ, విద్యుత్ సంస్కరణ నేను తీసుకొచ్చాను, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కార్డు ప్రవేశపెట్టి రిజిస్ట్రేషన్ కంప్యూటర్ ద్వారా చేయిస్తే నేనే మోగాడినని చెప్పుకున్నాడు కదా. అనేక సెల్ ఫోన్ నేనే కనిపెట్టా, కంప్యూటర్ నేనే కనిపెట్టానంటాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమో పూర్తి అభివృద్ధి నిరోధకుడిలాగా సంస్కరణలకు వ్యతిరేక. ఆయన అన్నీ అంతే. ఉదాహరణకి వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టాలని కేంద్రం కోరింది. జగన్ గారు దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశాడు. దాని మీద ఎంత బురద వేశాడు? మరి అసలు బురద వేయదలిస్తే ఎవరిని? కేంద్రాన్ని కదా అనాల్సింది. అక్కడేమో ఆయన వెళ్ళి పక్కన బీజేపీలో దూరతాడు. ఆ బీజేపీ వాళ్ళు ఏదైనా చేసిందని, కేంద్ర ప్రభుత్వంలో చేసిందని వీళ్ళు ఎవరిని ఇంప్లిమెంట్ చేస్తే వీళ్ళని తిడతాడు. మరి వ్యవసాయ విద్యుత్ మోటార్లకి మీటర్లు పెట్టారు, డబ్బులు యథాతథంగా రైతులకు వెళ్ళిపోతున్నాయి, శుభ్రంగా జరిగిపోతుంది కదా. మరి ఆ చంద్రబాబు గారు రైతులకు ఉరేసుకున్నట్టు అన్నాడు. ఎవరు ఉరేసుకున్నాడు? తెలుగుదేశం పార్టీకి ఆయన ఉరేస్తున్నాడు అట్టాడు అబద్ధాలు చెప్పి. కాబట్టి ఆయన సంస్కరణ, ఆయన ఉంటేనేమో నేను పెద్ద సంస్కరణవాదిని ప్రచారం చేస్తాడు. ఎదుటివాడు ఉంటేనేమో వాళ్ళు ఏదైనా సంస్కరణ చేపడితే వాటన్నిటికీ అబద్ధాలు చెబుతాడు. దానికి రామోజీ లాంటి వాళ్ళు పచ్చి మోసాలుగా మారి, పచ్చి మోసగాళ్ళుగా మారి ఈ రకమైన పచ్చి అబద్ధాలు ప్రచారం. 10 రోజులు కూడా లేని ఎన్నికలకు భారీగా డబ్బులు పంచిపెట్టడానికి ఏపీలో 4 కంటైనర్లలో 2,000 కోట్లు తరలించారు వైసీపీ వాళ్ళు అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వైసీపీ వాళ్ళని అడగండి, మీకు అది నిజమని నమ్మితే 4 కంటైనర్లు తీసుకెళ్తాం ఎక్కడైనా చూసారా మీరు? ఎప్పుడైనా జరిగిందా? ప్రధానంగా వచ్చిన వార్తే ఇది. వార్తే ఎక్కడొచ్చింది? ఏ పేపర్లో వచ్చింది? ఈనాడు వాళ్ళు ఏమైనా బ్యానర్ గట్టి రాశారా? వాళ్ళు రాసింది ఏంటంటే వైసీపీ వాళ్ళు ఖర్చు పెడుతున్నారు అని చెప్పి రాశారు. మరి ఇప్పుడు పట్టుబడింది ఎవరిని? కందికొండ ప్రసాద్ ఎవరు? టీడీపీ క్యాండిడేట్. ఎంత దొరికింది? 2 కోట్లు దొరికింది ఒక చిన్న కారులో. మరి ఇప్పుడు ఎవరితో ఖర్చు పెడుతున్నట్లు? చంద్రబాబు గారు ఎంతమంది దగ్గర డిపాజిట్లు వసూలు చేశాడు? అవన్నీ కూడా కొంతమంది దగ్గర అవన్నీ కూడా బయటపడినాయి కదా. టికెట్ రానాళ్ళు తిట్టారు కదా, మా దగ్గర డిపాజిట్ వసూలు చేసి నువ్వు ఇచ్చా. ఇలా పాయింట్ ఏంటంటే డబ్బు ఖర్చు పెట్టట్లేదు ఎవరు అని నేను అన్నాను. నేను అంత మూర్ఖంగా చంద్రబాబు లాగా నేను అబద్ధాలు ఆడితే నాకు కూడా విలువ పోతుంది. అసలు డబ్బు ఖర్చు పెట్టట్లేదు ఎవరు అని నేను అన్నాను. ఎవరి స్థాయిలో వాళ్ళకి అవకాశాల మేరకు ఎవరు చేస్తున్నారు గేమ్. చంద్రబాబు గారు అసలు రాజకీయాల్లోకి ఆంధ్రప్రదేశ్లో డబ్బు దరిద్రం తీసుకొచ్చిందే చంద్రబాబు గారు. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఎన్టీఆర్ని లాగా వదిలిబారేసి కింద పడేసిన తర్వాత, ఆయన కుర్చీ ఎక్కిన తర్వాత తను ఎట్లయినా గెలవాలనే తాపత్రం. అప్పుడు జనాదరణ లేదు కదా, ఆయన ఎవరో కూడా జనానికి పెద్దగా తెలియదు. ఆ నేపథ్యంలో ఆయన ఈ డబ్బు ఖర్చు పెట్టి ఎలక్షన్ గెలవటం అలవాటు చేశాడు. సో దాన్ని మిగతా పార్టీలు కూడా అనుసరించింది, నేనేం కాదనట్లా. కానీ ఆయన గొప్పతనం ఏంటంటే, రామోజీ గారి గొప్పతనం ఏంటంటే, చంద్రబాబు అన్న ఆయన చాలా పవిత్రుడు,
ఆయన ఒక్కడికే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో వేల కోట్ల డబ్బు ఖర్చు పెట్టే హక్కు ఆయన ఒక్కడికే ఉంటుంది. చట్టాన్ని ఉల్లంఘించే హక్కు ఆయన ఒక్కడికే ఉంటుంది. కుంభకోణాలు చేసే హక్కు ఆయన ఒక్కడికే ఉంటుంది. ఐఎంజీ భరత్ పేరుతోటి 800 ఎకరాలని గొప్పగా ఒక్క స్ట్రోక్లో ఎకరా 50,000కి హైదరాబాద్ నడిబొడ్డు ఇప్పుడు నడిబొడ్డు లాంటిది ఆ ప్రదేశంలో ఇచ్చే హక్కు ఆయనకి మాత్రమే ఉంటుంది. ఇంకెవరైనా జగన్ గారి పరిశ్రమలకి భూములు ఇస్తే ఇదే రామోజీ అడ్డం పడతాడు. పరిశ్రమలకి రాజశేఖర రెడ్డి గారు ఇండస్ట్రీస్ భూములు ఇస్తే ఇదే రామోజీరావు చంద్రబాబు అడ్డం పడతారు. ఇది చాలా దుర్మార్గంగా ఉంది. ఈ రాజకీయం పోవాలి. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు అని చెప్పి పరిస్థితి ఉండాలి. నేనే ప్రభుత్వంలో లోపాలు ఉండవన్నట్లు, ఏ ప్రభుత్వంలో లోపాలు ఉండవు. లోపాలు చెప్పకుండా మంచిని కూడా చెడగొట్టే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? వాళ్ళు లోపాల గురించి చెప్పినా కూడా ఎవరు నమ్మని పరిస్థితి. ఒకప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు వీళ్ళంతా ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు ఇంత అరాచకంగా ఎప్పుడు విమర్శలు చేయలే. వాళ్ళు వాస్తవానికి అనుగుణంగా ఉంటే పద్ధతి కరెక్ట్ అయిన బిల్లులు తీసుకొచ్చారనుకోండి, వాళ్ళు సమర్థించిన సందర్భాలు చాలా ఉన్నాయి. వ్యతిరేకిస్తే వాళ్ళు ఈ కారణాలతో వ్యతిరేకిస్తూ ఉంటారు. అంతేగాని అబద్ధాలు చెప్పే ప్రతిపక్షం ఎప్పుడన్నా ఉంది అంటే ఇది మాత్రం.